ఫ్రెండ్స్, ఈ క్లాస్ని మనం సమ్మరైజ్ చేసి మరి ఇంకోసారి మీకు చెప్తా ఉన్నాను. ఇంకోసారి జాగ్రత్తగా చూడండి. సో వేరు భాషలు కలిగిన ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోవటాన్ని ఇండైరెక్ట్ కమ్యూనికేషన్ అన్నాను. ఇండైరెక్ట్ కమ్యూనికేషన్ వచ్చింది అంటే అక్కడ ఇద్దరు వ్యక్తుల మధ్య ట్రాన్స్లేటర్ అనేవాడు ఉంటాడనమాట. సో వాళ్ళు ఇద్దరు వేరు భాషలు కలిగిన వ్యక్తుల మధ్య కమ్యూనికేషన్ అనేది ఎలా జరుగుతుందో ఇక్కడ మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. నెంబర్ 1, వాళ్ళిద్దరు మాట్లాడుకునే భాషలు మనుషులు మాట్లాడుకునే భాషలై ఉండాలి. మనుషులు జనరల్గా ఏం మాట్లాడుకుంటూ ఉంటారు? స్పోకెన్ లాంగ్వేజెస్, అంటే ఓవరాల్గా నోటితో మాట్లాడుకునే భాషలై ఉండాలి. నెంబర్ 1, అవి ఎలా ఉంటాయి? తెలుగు ఒకటి, ఇంగ్లీషు, హిందీ, ఇలా చాలా లాంగ్వేజెస్ ఉంటాయి. ప్రధానంగా వాళ్ళు మనుషులు మాట్లాడుకునే భాష అయి ఉండాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి? ఇక్కడ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి. అంటే ఇక్కడున్న లాంగ్వేజెస్లో నుంచి ఇదిగో వీడు ఇండియన్ ఏమో హిందీ తీసుకుంటాడు, అమెరికన్ ఏమో ఇంగ్లీష్ అనమాట. రైట్. ఇప్పుడు ఏమవుతున్నారు అంటే ఇక్కడ ఇండియన్ అనేవాడు, అమెరికన్ అనేవాడు ఇప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడానికి చాలా కష్టపడుతున్నారు అనమాట. ఎందుకు అంటే ఈడేమో ఇప్పుడు ఏక్ ప్లస్ దో కితనా అని చెప్పేసి అమెరికన్ అడుగుతున్నాడు. అమెరికన్ ఏమో వాడికి అర్థం కావట్లేదు, ఐ కాంట్ అండర్స్టాండ్ వాట్ యు ఆర్ ఆస్కింగ్ అని చెప్పేసి వీడేదో ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడానికి చాలా కష్టపడిపోతున్నారు. కాబట్టి దూరం నుండి ఒకడు చూసాడు అనమాట. వాడికి ఏమొచ్చు అంటే వాడికి హిందీ వచ్చు అండ్ ఇంగ్లీష్ వచ్చు. సో వీళ్ళు చాలా ఇబ్బంది పడిపోతున్నారు రా బాబు, గంట నుండి వీళ్ళు ఏందో అని చెప్పేసి వీళ్ళ విషయాన్ని కనుక్కోవడానికి వచ్చి ఫస్ట్ వీడు వీడికి హిందీ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు కదా. సో వీడేం చేశాడు అంటే ఈ ఇండియన్ అడిగాడు, ఏంట్రా బాబు, ఏంటి మీ ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి ఇంగ్లీష్లో అడిగితే, అది హిందీలో అడిగితే వీడు చెబుతున్నాడు ఏక్ ప్లస్ దో అని చెప్పి ఇది హిందీలో. నేను ఇక్కడ ఏక్ ప్లస్ దో కితనా అని చెప్పేసి తనని అడుగుతున్నాడు, తను నాకేం రిప్లై ఇవ్వట్లేదని చెప్పేసి ఈ ట్రాన్స్లేటర్కి చెప్పాడు. ట్రాన్స్లేటర్ ఇప్పుడు ఏం చేశాడు? ఇప్పుడు ట్రాన్స్లేటర్కి అసలు ప్రాబ్లం అర్థమైంది. ఓకే, ప్రాబ్లం అర్థమైపోయి ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఇండియన్ చెప్పింది ట్రాన్స్లేటర్కి అర్థమైంది. ఇప్పుడు ఈ ట్రాన్స్లేటర్ అనేవాడు ఏం చేస్తున్నాడంటే అమెరికన్ వాడికి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నాడు అనమాట. వాట్ ఈజ్ 1+2 అని చెప్పేసి చెప్పాడు అనమాట. అంటే ఇప్పుడు అమెరికన్కి అర్థమైంది కాబట్టి అమెరికన్ అనేవాడు ఇప్పుడు ఏం చేస్తాడంటే ఇప్పుడు రిప్లై అనేది ఇస్తాడు. సో వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు కమ్యూనికేషన్ జరిగింది. ఎలా జరిగిందంటే ట్రాన్స్లేటర్ అనేవాడు ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య మధ్యవర్తిగా ఉండి వీళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేశాడు. ఫ్రెండ్స్, ఇది విన్నారా కదా? ఇది విన్నారు కదా ఫ్రెండ్స్? ఇద్దరు వేరు భాషలు మాట్లాడుకునే వాళ్ళ మధ్యలోకి ట్రాన్స్లేటర్ అనేవాడు ఉన్నాడు. వీడి భాష వేరు. కానీ ఈ రెండు భాషలు ఏంటి ఫ్రెండ్స్? ఈ రెండు భాషలు ఏంటి అంటే మనుషులు మాట్లాడుకునే భాషలు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మనుషులు మాట్లాడుకునే భాషలు కానీ వేరు భాషలు. ఇవి మొత్తం ఇప్పుడు ఎందుకు చెప్తున్నా ఇప్పుడు మీకు అర్థమైంది. ఓకే, రైట్. ఇప్పుడు కంప్యూటర్ దగ్గరికి వద్దాం. కంప్యూటర్ దగ్గరికి వచ్చినట్లయితే ఇప్పుడు చూడండి. రైట్, ఇప్పుడు కంప్యూటర్ దగ్గరికి వచ్చినట్లయితే ఇతనేమో మనిషి అంటే న్యాచురల్ కంప్యూటర్, ఇదేమో నార్మల్ కంప్యూటర్ అంటే ఆర్టిఫిషియల్ కంప్యూటర్. న్యాచురల్ కంప్యూటర్ ఆర్టిఫిషియల్ కంప్యూటర్ని తయారు చేసుకున్నాడు. రైట్. సో నేనేం చెప్పాను మీకు? డిఫరెన్సెస్లో ఏం చెప్పాను? చాలా సిమిలారిటీస్ ఉన్నాయి, కానీ ప్రధానమైన తేడా ఏం చెప్పానంటే ది హ్యూమన్ బీయింగ్ మేక్స్ ఓన్ డిసిషన్స్, కెన్ టేక్ ఓన్ డిసిషన్. వీడికి ఓన్ డిసిషన్ తీసుకునే ఆ క్యాపబిలిటీ ఉంది, ఆ జ్ఞానం ఉన్నది. వీడు ఏంటి అంటే వీడికి స్కిల్ మాత్రమే ఉన్నది, అంటే హై స్పీడ్తో వర్క్ చేస్తాడు, యాక్యురేట్ ఆన్సర్ ఇస్తాడు, కానీ ఎటువంటి ఓన్ డిసిషన్ అనేది తీసుకోలేడు. రైట్. వీడికి చాయిస్ అనేది ఏముంటుంది అనమాట. నేను ఈరోజు వీడికి ఏదన్నా వర్క్ అసైన్ చేసి రేపటికల్లా కంప్లీట్ చేయమని చెప్తే వీడు చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదు. అదే కానీ కంప్యూటర్ అనుకోండి, మనం ఏదైనా వర్క్ అసైన్ చేస్తే అది కంపల్సరీగా చేయాలన్నమాట. ఎందుకంటే దానికి ఓన్ డిసిషన్ తీసుకునే ఆ రైట్ అనేది లేదనమాట. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ రెండు కంప్యూటర్లు మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఈ రెండు కంప్యూటర్లు మాట్లాడుకోవాలి. అయితే ఇక్కడ ఏమై ఉండాలి? ఇందాక నేను చెప్పిన పాయింట్స్ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. రెండు కంప్యూటర్లు మాట్లాడుకోవాలి అంటే కంప్యూటర్ లాంగ్వేజెస్లోనే మాట్లాడుకోవాలి. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోవాలంటే మనుషులు మాట్లాడుకునే భాష స్పోకెన్ లాంగ్వేజ్ అన్నాను కదా. సేమ్ లైక్ అలానే రెండు కంప్యూటర్లు మాట్లాడుకోవాలి అంటే కంప్యూటర్ లాంగ్వేజ్లోనే మాట్లాడుకోవాలి. కంప్యూటర్ లాంగ్వేజెస్ అంటే ఏంటి అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ప్రోగ్రామింగ్లో మాత్రమే అవి మాట్లాడుకోగలవు. మనం ఎలా అయితే నోటితో అంటే ఓరల్ లాంగ్వేజెస్లో స్పోకెన్ లాంగ్వేజెస్లో మాట్లాడుకుంటున్నామో రెండు కంప్యూటర్లు ఎలా మాట్లాడుకుంటాయి అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మాట్లాడుకుంటాయి. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎలా ఉంటాయి అంటే హై లెవెల్ ఉండిద్ది, లో లెవెల్ ఉండిద్ది అనమాట. హై లెవెల్ లాంగ్వేజెస్ ఉంటాయి, లో లెవెల్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఇవి రెండు కూడా ఏంటమ్మా
ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఇప్పుడు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? కంప్యూటర్కి అర్థమయ్యేదనమాట. క్లియరా? రైట్. నెంబర్ 2 చూడండి. నెంబర్ 2 చూస్తే ఇక్కడ చూడండి, హై లెవెల్ లాంగ్వేజ్ ఏమో హ్యూమన్ది అంటే న్యాచురల్ కంప్యూటర్ది, లో లెవెల్ లాంగ్వేజ్ ఏమో కంప్యూటర్ది అంటే మిషన్ అది కంప్యూటర్కి సంబంధించింది అనమాట. సో హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి అంటే హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్, మనిషికి అర్థమయ్యే భాషలో ఉండేదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను 4 అని రాశాను. ఇది 4 అంటే నాకు అర్థమవుతుంది, మీకు అర్థమవుతుంది, కానీ కంప్యూటర్కి అర్థం కాదనమాట. ఇది ఎవరికి అర్థమయ్యేది అంటే న్యాచురల్ కంప్యూటర్ అంటే మనిషికి అర్థమవుతుంది అనమాట. మరి ఇదే 4ని మరి కంప్యూటర్ ఎలా అర్థం చేసుకునేది అంటే ఇది 100 కాదండి, ఇది 100 అనమాట. 100 ఇస్ నథింగ్ బట్ 4 అనమాట. రైట్. ఇప్పుడు చూడండి, హై లెవెల్ లాంగ్వేజ్ అంటేనేమో హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్. రైట్. సో ఈ హై లెవెల్ లాంగ్వేజెస్ ఏమేమి ఉన్నాయి అంటే సిపిపి, జావా, .NET, పైథాన్, ఇవి చాలా ఉన్నాయి అనమాట. ఇవన్నీ కూడా హై లెవెల్ లాంగ్వేజెస్ అంటే హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజెస్. సో వీటిలో నుంచి ఒక లాంగ్వేజ్ ఏంటి? సి లాంగ్వేజ్. సి లాంగ్వేజ్ ఈజ్ ఏ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సి లాంగ్వేజ్ అంటే ఏంటమ్మా? సి లాంగ్వేజ్ ఈజ్ ఏ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ and it is a human understandable language. And low level language means machine understandable language or binary language. రైట్. ఇక్కడ 4 అంటేనేమో కంప్యూటర్కి అర్థం కాదు, ఇది మనకు మాత్రమే అర్థమైద్ది. ఈ 4 అంటే 100 అనమాట. 100 అది మిషన్ లాంగ్వేజ్లో. రైట్. మరి ఇవి రెండు మాట్లాడుకోవడానికి మీడియేటర్గా అంటే మధ్యవర్తిగా ఎవరుంటారు? ట్రాన్స్లేటర్గా ఎవరుంటారంటే కంపైలర్ ఉంటారనమాట. ఈ కంపైలర్ ఏం చేస్తుంది అంటే టు కన్వర్ట్ హై లెవెల్ లాంగ్వేజ్ ఇంటూ లో లెవెల్. హై లెవెల్ లాంగ్వేజ్ ఇంటూ లో లెవెల్. హై లెవెల్లో నుంచి లో లెవెల్లోకి కన్వర్ట్ చేయడానికి కంపైలర్ అనేది ఇక్కడ యూజ్ అవుతుంది అనమాట. క్లియర్ కదా ఫ్రెండ్స్? అర్థమైంది కదా? కానీ ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి. మనుషుల్ని చాలా మనం సామెతలు చెబుతూ ఉంటారు. వాడిని చూసి రామంటే వాడు కాల్చి వచ్చాడని చెప్పేసి అనే మాటలు చెబుతాడనమాట. అంటే మనిషి ఒకవేళ వాడికి ఏదైనా చెప్పామనుకోండి, వాడు ఆ పనితో పాటు ఇంక 2-3 పనులు చేయగలిగే కెపాసిటీ వాడికి ఉండిద్ది అనమాట. ఎందుకంటే వాడికి ఓన్ డిసిషన్ తీసుకునే పవర్ ఉన్నది, వాడికి చాలా జ్ఞానం ఉంది కాబట్టి, వాడికి చాలా తెలివి ఉంది కాబట్టి. కానీ కంప్యూటర్ అలా కాదు, దానికి ప్రతిదీ కూడా పిన్ పాయింట్గా చెప్పాలి. నువ్వేది చెబితే అది మాత్రమే చేసేది, దానికంటే ఒక పని ఎక్కువ చేయదు, దానికంటే ఒక పని తక్కువ చేయదు. వీడికి నేను ఇంతకుముందే చెప్పాను, వీడికి చాలా జ్ఞానం ఉన్నది కానీ వీడికి స్కిల్ లేదు, వీడికి స్కిల్ ఉన్నది వీడికి జ్ఞానం లేదు. వీళ్ళిద్దరు కొలాబరేషన్స్లో మంచి రిజల్ట్ ఇవ్వటం కోసం వీళ్ళిద్దరూ మాట్లాడుకోవాలంటే ఈ ఫేజెస్ గుండా వెళ్ళాలి. వీడికి ఓన్ డిసిషన్ తీసుకునే క్యాపబిలిటీ లేదు కాబట్టి మనిషి ఏది చెప్తే అది చేస్తూ ఉంటాడు. వీడికి ప్రతిదీ కూడా, ఈ కంప్యూటర్కి ప్రతిదీ కూడా పిన్ పాయింట్గా మనం చెప్పాలి. రైట్. ఓకే. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు సి లాంగ్వేజ్ అనేది మనం ఎందుకు నేర్చుకుంటున్నాము, ఇది నెక్స్ట్ క్లాస్లో దీని గురించి ఇంకా క్లియర్గా చెబుతాను. సో హ్యూమన్ బీయింగ్ అనేవాడు న్యాచురల్ కంప్యూటర్తో మాట్లాడాలి అంటే ఇప్పుడు దీని లాంగ్వేజ్ వేరు, ఈ కంప్యూటర్ లాంగ్వేజ్ వేరు. ఈ కంప్యూటర్కి వచ్చినది ఏంటి అంటే హై లెవెల్ లాంగ్వేజ్ ఏంటి? సి లాంగ్వేజ్. ఈ క్లాసుల్లో మనం నేర్చుకునేది సి లాంగ్వేజ్ అనమాట. సిపిపి, జావా ఇలా చాలా ఉన్నాయి, కానీ ఈ క్లాసుల్లో మనం నేర్చుకునేది సి లాంగ్వేజ్ అనేది హై లెవెల్ లాంగ్వేజ్. ఆ హై లెవెల్ లాంగ్వేజ్లో నేను ఏదైతే ఇస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 అనేది నేను హై లెవెల్ లాంగ్వేజ్లో సి లాంగ్వేజ్లో నేను టైప్ చేస్తాను. అది మీ కంపైలర్ అనేది లో లెవెల్ లాంగ్వేజ్లో అంటే 100కి కన్వర్ట్ చేసిద్ది అనమాట. దిస్ ఈజ్ ఎ బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ సి లాంగ్వేజ్. ఇప్పుడు నేను నెక్స్ట్ ఒక 5 to 10 minutesలో అసలు ప్రోగ్రామ్ అనేది ఎలా రాస్తారు, ఎందుకంటే ఇప్పటి వరకు నా జనరల్ వర్డ్స్ చెప్పుకొచ్చాను. అసలు ఇది ఇంకా మనం సి లాంగ్వేజ్లోకి ఎంటర్ అవ్వలేదు. ఇది నేను అంత బ్యాక్గ్రౌండ్ చెప్పుకొస్తున్నాను, మీకు నేను బేస్ వేస్తున్నాను, పునాది వేస్తున్నాను. మీకు కానీ ఫండమెంటల్స్ కానీ మీరు క్లియర్గా ఉండగలిగితే మీకు సి లాంగ్వేజ్ అనేది చాలా ఈజీ. ఇప్పటి వరకున్న ఈ విషయాలన్నిటిని కూడా మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, వీడికి ప్రతిదీ కూడా మనము పిన్ పాయింట్గా
చెప్పాలి, ప్రతిదీ కూడా పిన్ పాయింట్గా చెప్పాలి. అప్పుడు మాత్రమే ఇది స్పీడ్గా వర్క్ చేసి యాక్యురేట్ ఆన్సర్ అనేది మనకు ఇవ్వగలదు. ఇదంతా కూడా సి లాంగ్వేజ్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్. ఇంకా నేను ఇంకా 5 to 10 minutesలో ఒక చిన్న ప్రోగ్రామ్ చెప్పేసి ఇంకా నేను ఈ క్లాస్ ఇక్కడితో ఎండ్ చేస్తాను. రైట్, నెక్స్ట్ క్లాసెస్ నుండి అసలు సి లాంగ్వేజ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఆ సి లాంగ్వేజ్ మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే ముందు ఈ అన్ని విషయాలు మీకు తెలియాలి. సో ఫ్రెండ్స్, ఒకసారి ఇక్కడ చూడండి. మనిషికి కంప్యూటర్కి మధ్య జరిగే విషయాన్ని ఇక్కడ ఒకసారి చూద్దాం. ఇక్కడ హ్యూమన్ బీయింగ్ అంటే న్యాచురల్ కంప్యూటర్ అడుగుతున్నాడు 1+2 ఎంత అని. 1+2 ఎంత అంటే 1 అంటే ఇక్కడ మనకి 1 అంటే ఇలా అర్థమవుతుంది, 2 అంటే ఇలా అర్థమవుతుంది అనమాట. కంప్యూటర్ ఇది ఎందుకంటే ఇది హై లెవెల్ లాంగ్వేజ్ కాబట్టి. ఆర్టిఫిషియల్ కంప్యూటర్కి 1 అంటే అసలు ఇవంటే ఏంటో తెలియదు. సో దానికి ఎలా అంటే అది బైనరీ లాంగ్వేజ్ మాత్రమే అర్థం చేసుకునేది. బైనరీ లాంగ్వేజెస్ అంటే అది ఇప్పుడు ఈ 1 మొత్తం అంటే దాని లాంగ్వేజ్ ఎలా ఉంటుందంటే either 0 or 1 అనమాట. మీరు ఎంత పెద్ద నెంబర్ అన్నా ఇవ్వండి, దాన్ని మొత్తాన్ని కూడా 0, 1లోకి అది తీసుకునేది అనమాట. సో ఇప్పుడు కంపైలర్ అనేది ఏం చేస్తుంది అంటే 1 అంటేనేమో 001, అది ఎలా వస్తాయో ఏంటో నేను నెక్స్ట్ క్లాస్లో మీకు చెప్తాను. 2 అంటేనేమో 010 అనమాట. ఇది ఇప్పుడు ఎలా అయిందంటే బైనరీ అంటే మెషిన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేసిందనమాట. సో ఇప్పుడు కంప్యూటర్కి అర్థమైంది అనమాట మనిషి ఏం చేయమంటున్నాడు అని. అంటే 001 అంటే 1 అని, 0102 అంటే 2 అని, ఈ ప్లస్ అంటే ప్లస్ చేయమని చెప్పేసి దానికి అర్థమైంది కాబట్టి ఇప్పుడు మనకి మానిటర్ మీద 3 అనే ఆన్సర్ని చూపిస్తుంది. దిస్ ఈజ్ ద ప్రొసీజర్. ఇలా అనమాట. అంటే మనిషి ఇచ్చే దానిని హై లెవెల్లో ఇచ్చే వాటిని ఇప్పుడు హై లెవెల్ అంటే సి లాంగ్వేజ్లో ఇస్తున్నాం అనమాట. ఇక్కడ ఈ సి లాంగ్వేజ్లో ఇచ్చిన దాన్ని ఇప్పుడు కంపైలర్ ఏం చేస్తుంది, మెషిన్ లెవెల్ లాంగ్వేజ్లోకి అంటే బైనరీ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేస్తుంది. ఏది కంపైలర్. అప్పుడు కంపైలర్కి ఇప్పుడు కంప్యూటర్కి అర్థమైపోతుంది కాబట్టి ఇప్పుడు మనిషి ఏదైతే చెప్తున్నాడో ఇక్కడ 1+2ని యాడ్ చేస్తే ఎంత ఆన్సర్ అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. రైట్, అప్పుడు కంప్యూటర్ అనేది ఏం చెప్తుందంటే 3 అనే ఆన్సర్ని ఇస్తుంది. ఇది జరిగే ప్రొసీజర్. దీనికి సంబంధించిన 1 or 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు ఇక్కడ ఇలా అడుగుతారని చెప్తున్నాను కదా, ఇది ఎలా అడుగుతుంది అంటే ఇది ప్రోగ్రామ్ అనమాట. దిస్ ఈజ్ ఏ ప్రోగ్రామ్. ఎందుకంటే కంప్యూటర్స్ మాట్లాడుకునే లాంగ్వేజ్ ఏమని చెప్పాను మీకు, నేను ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పేసి చెప్పాను. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మీకు చెప్పాను అనమాట. సో ఇప్పుడు 1+2 ఎంత అనేది ఒక ప్రోగ్రామ్ రాస్తాము. ఈ ప్రోగ్రామ్ని కంపైలర్ అనేది లో లెవెల్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు కంప్యూటర్ అర్థం చేసుకుంటుంది, కంప్యూటర్ దీనికి సంబంధించిన రిజల్ట్ అనేది ఇస్తుంది అనమాట. క్లియర్? ఓకే. ఇప్పుడు అసలు ప్రోగ్రామ్ అంటే ఏంటి, రైట్? అసలు మన ప్రోగ్రామ్ ఎలా రాయాలి ఏంటి, కొన్ని విషయాలు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వాట్ ఈజ్ ఏ ప్రోగ్రామ్? సో వాట్ ఈజ్ ఏ ప్రోగ్రామ్ చూద్దాం. A program is a set of instructions. Set of instructions కలిపి ప్రోగ్రామ్ అంటాము. అసలు ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటి? అంటే ఇన్స్ట్రక్షన్స్ మీన్స్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ about how something should be done. Something should be done. A program means set of instructions. ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ కలిపి ఒక ప్రోగ్రామ్ అని చెప్తున్నాము. అయితే మరి ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంటి అంటే డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హౌ సంథింగ్ షుడ్ బి డన్. అంటే ఏది ఎలా జరగాలో చెప్తుంది ఇన్స్ట్రక్షన్ అనమాట. సో ఇక్కడ ఒకసారి చూడండి. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఆగస్ట్ 15కి అన్ని కాలేజెస్లో లేకపోతే స్కూల్స్లో అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఫ్లాగ్ హోస్టింగ్ అనేది చేస్తారనమాట. రైట్. సో ఇక్కడ ఒకసారి చూడండి. నార్మల్గా ఇది ఫస్ట్ ఇది ఒక నార్మల్ షీట్ అనమాట. ఒక వైట్ షీట్.
రైట్. సో ఆగస్ట్ 15కి ఇప్పుడు రేపు ప్రోగ్రామ్, రేపు ఆగస్ట్ 15కి ఫ్లాగ్ హోస్టింగ్ జరిగే ముందు సో ఎవరు ఏ పని చేయాలి, ఏ టైంలో ఎవరు ఏ పని చేయాలి అనేది మొత్తాన్ని కూడా ముందు ఏం చేస్తారంటే వాళ్ళు ఒక షీట్ మీద రాసుకుంటారనమాట. సో అది ఎలా రాసుకుంటారంటే జనరల్గా సో నెంబర్ 1 ఏం జరుగుతుందంటే స్టూడెంట్స్ అండ్ ఫ్యాకల్టీ వీళ్ళందరూ కూడా 8 o'clockకి కాలేజ్కి వచ్చేయాలని. నెక్స్ట్ సెకండ్ ప్రిన్సిపాల్ గారు 8:15కి వస్తారు. 3 ఫ్లాగ్ హోస్టింగ్ అనేది 8:30కి జరిగిద్ది. సో 4 స్నాక్స్ లేకపోతే స్వీట్స్ ఇవన్నీ డిస్ట్రిబ్యూషన్ కూడా 8:45కి అయిపోవాలి. 5 అక్కడతో ప్రోగ్రామ్ అనేది క్లోజ్ అయిపోవాలి. సో ఇది ఇంతకుముందు ఒక వైట్ షీట్. కానీ ఎప్పుడైతే ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటి అంటే స్టూడెంట్స్ అండ్ ఫ్యాకల్టీ అంటే ఇక్కడ ఇవి మొత్తం కూడా ఏంటి అంటే ఇది ఇన్స్ట్రక్షన్. ఎవరెవరు ఏ టైంలో ఏమి చేయాలి. 8 o'clockకి స్టూడెంట్స్ ఫ్యాకల్టీ వచ్చేసేయాలి కాలేజ్కి. ప్రిన్సిపాల్ గారు 8:15కి వస్తారు. ఫ్లాగ్ హోస్టింగ్ 8:30కి జరిగింది. స్నాక్స్ డిస్ట్రిబ్యూషన్ 8:45కి జరిగింది. 9కి ప్రోగ్రామ్ అనేది క్లోజ్ అయిపోవాలి. అంటే ఇదొక ఇన్స్ట్రక్షన్ అనమాట. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హౌ సంథింగ్ షుడ్ బి డన్, ఏది ఎలా జరగాలో చెప్తుందన్నమాట. క్లియర్. సో ఇప్పుడు దీన్ని మొత్తం ఇప్పుడు ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఒక షీట్ మీదకి వచ్చిన తర్వాత నౌ దిస్ నార్మల్ షీట్ బికమ్స్ ప్రోగ్రామ్ షీట్. ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ప్రోగ్రామ్ అంటే అర్థమైందా? ఏం లేదండి. ప్రోగ్రామ్ అంటే ఏం లేదు. ప్రోగ్రామ్ అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఆ ఇన్స్ట్రక్షన్లు ఏముండిద్ది, ఎవరెవరు ఏ టైంలో ఏం చేయాలి అని. రైట్. దీనికి సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. For example, addition of 2 numbers. So నార్మల్గా ఒక హ్యూమన్ బీయింగ్ ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, లేకపోతే మీరు ఉన్నారనుకోండి. అంటే 2 నెంబర్ని యాడ్ చేయాలంటే జనరల్గా ఇప్పుడు ఒక వైట్ పేపర్ తీసుకుంటాము. జనరల్గా ఇప్పుడు ఈ వైట్ పేపర్ మీద ఏం చేస్తాము అంటే 2 నెంబర్లు తీసుకోవాలి. ఏదో ఒక నెంబర్, ఏదో 10 అని ఒక నెంబర్ తీసుకున్నాను, 20 అని ఒక నెంబర్. సో జనరల్గా మనం ఆలోచిస్తున్నాం అనమాట. 2 నెంబర్లు తీసుకుంటాము. ఆ 2 నెంబర్ల మధ్యలో ఏం చేస్తాము, ఎడిషన్ అనే సింబల్ అనేది యూజ్ చేస్తాము. రైట్. ఇప్పుడు ఈ 2 నెంబర్స్ని యాడ్ చేసిన తర్వాత వచ్చే రిజల్ట్ ఏమై ఉండిద్ది, అది కూడా ఒక నెంబర్ అయి ఉండిద్ది. అంతేనా? సో 10 + 20 వచ్చే రిజల్ట్ ఏమై ఉంటుంది, 30. ఇంతేనా? సో ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే 10 అనే వాల్యూ తీసుకుంటాను, ఏవో ఒక 2 నెంబర్స్ తీసుకుంటాను, 10 కావచ్చు 20 కావచ్చు, వాట్ ఎవర్ మేబీ. ఇప్పుడు ఇక్కడ యాడ్ అంటే ఏంటి, ఎడిషన్ సింబల్ అనమాట, ఎడిషన్ ఆపరేషన్. ఇవి 2 చేస్తే థర్డ్ నెంబర్ ఏమొస్తుంది, దాని రిజల్ట్ వస్తుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఇప్పుడు ఈ 10 అనే వాల్యూని ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇప్పుడు బోర్డు మీద రాసామనుకోండి, సేమ్ ఇలానే. ఇదే మళ్ళీ రాస్తున్నాను నేను. సో ఇక్కడ అన్నమాట ఇలా వచ్చేసి 30 అనే వాల్యూ మనకు వచ్చేస్తుంది అనమాట. సో బోర్డు మీద రాసినప్పుడు మన ఇన్పుట్ డివైసెస్ ఏంటమ్మా, ఇన్పుట్ డివైస్ అంటే ఏంటి, ఐస్ ద్వారా 10 అనే వాల్యూ వెళ్ళిపోయి ఎక్కడ స్టోర్ అవుతుంది, వీడి బ్రెయిన్లో ఫస్ట్ 10 అనే వాల్యూ స్టోర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ప్లస్ అంటే యాడ్ చేయమని, దేన్ని యాడ్ చేయమని చెబుతాను, 20. ఇవి కూడా ఐస్ ద్వారా ఏమైపోతుంది, 20. అంటే ఫస్ట్ వీడి బ్రెయిన్లోకి ఈ 10ని 20ని యాడ్ చేయమని చెప్పేసి వీడి బ్రెయిన్లోకి నేను డేటాని తీసుకువెళ్ళాను. డేటా తీసుకెళ్ళిన తర్వాత 10 + 20 అంటే 10 + 20 అంటే ఈ బ్రెయిన్ అనేది ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి 30 అనే వాల్యూని ఏం చెప్తుంది అంటే రిజల్ట్గా ఇస్తుందన్నమాట. అంటే ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తున్నాం, ఇన్పుట్ డివైజెస్ని యూజ్ చేసి డేటాని బ్రెయిన్కి తీసుకెళ్తున్నాను. ఆ బ్రెయిన్ అనేది ఏం చేస్తుంది అంటే ఆ 10 + 20 అనే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి రిజల్ట్ని ఇస్తుంది. సేమ్ లైక్ అలానే ఇక్కడ చెప్పేస్తున్నాను చూడండి, అసలు కంప్యూటర్ ప్రోగ్రామ్ ఎలా రాసేస్తాము. ఇక్కడ మనిషి అనేవాడు సో కంప్యూటర్కి ఇవ్వాలన్నమాట. కంప్యూటర్కి ఇవ్వటానికి ప్రోగ్రామ్ రూపంలో రాయాలి. ప్రోగ్రామ్ ఎలా రాస్తాడు అంటే సో #include
నార్మల్ ప్రోగ్రామ్, దీని గురించి మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. జస్ట్ నార్మల్గా చిన్న ప్రోగ్రామ్ చెప్తున్నాను. హ్యాష్ ఇన్క్లూడ్ conio.h. stdio.h అంటేనేమో స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైలు, conio.h అంటే కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ .h అంటే హెడర్ ఫైల్ అనమాట. ఇది ఒకటి. దీని గురించి మీరు గాబరపడొద్దు, అయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో అసలు మీకు మొత్తం అర్థమైపోతుంది అనమాట. వాయిడ్ మెయిన్ ఇప్పుడు చూడండి, ఇంట్ a ఈక్వల్స్ టు 10, ఇంట్ b ఈక్వల్స్ టు 20, ఇంట్ c ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ b, printf %d c, రైట్. ప్రోగ్రామ్ ఎండ్ అంటే ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ కూడా ఇన్పుట్ వాల్యూస్ అనమాట. ఇది మొత్తం కూడా నేను దేనితో చేస్తాను అంటే కీబోర్డుతో. కీబోర్డ్ అనేది ఏంటి మరి, ఇవి మొత్తం డేటా మొత్తాన్ని లోపలికి తీసుకెళ్ళాలి కదా. సో కీబోర్డుతో నేను ఇప్పుడు ఈ డేటా మొత్తాన్ని కూడా నేను కంప్యూటర్ బ్రెయిన్కి తీసుకెళ్తాను. కంప్యూటర్ బ్రెయిన్ అనేది ఏం చేస్తుంది, ఇప్పుడు 10 అనే వాల్యూని 20 అనే వాల్యూని, ఇప్పుడు ఏ అంటేనేమో 10, ఏ ఈక్వల్ టు 10 అంటే ఏలో ఉన్న వాల్యూ ఎంత 10, బి అంటే ఎంత వాల్యూ 20. ఇప్పుడు కీబోర్డ్ ద్వారా అంటే ఇన్పుట్ డివైసెస్ ద్వారా దీన్ని నేను కంప్యూటర్ బ్రెయిన్కి తీసుకెళ్తాను. ఇప్పుడు కంప్యూటర్ బ్రెయిన్ అనేది ఇప్పుడు దీన్ని ఏం చేస్తుంది అంటే ఏం చేయాలో కూడా ఇక్కడే చెప్పాను, ఇంతకుముందు చెప్పాను కదా. ప్రతి మైన్యూట్ పాయింట్ కూడా కంప్యూటర్కి మనం చెప్పాలి, మనం చెప్పింది అది చేస్తుంది అనమాట, అంతే. కానీ మనకంటే చాలా స్పీడ్గా చేస్తుంది. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ రోల్ ఎవరు ప్లే చేస్తారంటే మనమే. ప్రతి ప్రోగ్రామింగ్ కూడా ఏమేమి తీసుకోవాలి, రైట్, దాని లాజిక్ ఏంటి అంటే అక్కడ ఎడిషన్ చేయాలా, సబ్ట్రాక్షన్ చేయాలా, మల్టిప్లికేషన్ చేయాలా, డివిజన్ చేయాలా, అవన్నీ కూడా మనమే చెప్పాలి. కానీ అది మనకంటే స్పీడ్గా యాక్యురేట్ ఆన్సర్ ఇస్తుంది అనమాట, అంతే. ఇప్పుడు ఏలోకి 10 అనే వాల్యూ తీసుకున్నాను, బీలోకి 20 అనే వాల్యూ తీసుకున్నాను. ఇప్పుడు ఏ ప్లస్ బి చేస్తే ఇప్పుడు ఏ అంటే ఎంత వాల్యూ 10, బి అంటే 20, 10 + 20 అంటే 30. ఆ 30 అనే వాల్యూని ఎక్కడ పెడుతుంది, సి అనే వాల్యూ సిలో పెట్టుకుంటుంది. సి అంటే ఇప్పుడు ఆ సీని నేను ప్రింట్ చేస్తాను. ఇప్పుడు స్క్రీన్ మీద ఏం కనిపిస్తుంది, 30 అనే వాల్యూ కనిపిస్తుంది. కానీ ఇది డైరెక్ట్గా అర్థం కాదు కాబట్టి ఇది మొత్తం కూడా ప్రోగ్రామ్ అమ్మ, ఇది మొత్తం కూడా ఒక ప్రోగ్రామ్ అనమాట. ఇదే ప్రోగ్రామ్ హై లెవెల్లో ఉన్న ప్రోగ్రామ్. ఇది ఎవరు రాశారు, మనిషి రాశాడు. ఇప్పుడు దీన్ని కంపైలర్ ఏం చేస్తుంది, లో లెవెల్లోకి కన్వర్ట్ చేసి కంప్యూటర్కి ఇస్తుంది. ఇప్పుడు కంప్యూటర్ అర్థం చేసుకునేది అనమాట. ఇప్పుడు ఇది మొత్తం కూడా లో లెవెల్లోకి ఎలా కన్వర్ట్ అవుతుంది, మొత్తం 0000110 లైక్ ఇలా అనమాట. అది మొత్తం కూడా బైనరీ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ అయిపోయింది. ఈ ప్రోగ్రామ్ మొత్తం కూడా బైనరీ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ అయిపోయింది. ఈ కంప్యూటర్ అర్థం చేసుకునేది అనమాట. ఏమని, ఓకే 10, 20 అనే వాల్యూని ఇచ్చారు, దాన్ని యాడ్ చేయమంటున్నారు, యాడ్ చేస్తే 30 అనే వాల్యూ వచ్చిందని ఆ 30 అనే వాల్యూని అవుట్పుట్ డివైస్ అయిన మానిటర్ మీద చూపిస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఇది హై లెవెల్లో ఉన్నది కదా, లో లెవెల్లో ప్రోగ్రామ్ ఎలా ఉండిద్ది అంటే లైక్ ఎలా ఉండిద్ది మొత్తం. ఇవన్నీ కూడా మీకు ఎగ్జాంపుల్ కోసం రాసిన యాజ్ యూజువల్ ఇలా అని కాదు. అంటే ఈ హై లెవెల్ ప్రోగ్రామ్ని కంపైలర్ కన్వర్ట్ చేస్తే ఇలా లో లెవెల్లోకి కన్వర్ట్ అవుతుంది. లో లెవెల్లోకి కన్వర్ట్ అయింది, కంప్యూటర్ అర్థం చేసుకునేది, కంప్యూటర్కి అర్థమైంది, సొల్యూషన్ అనేది మనకు ఇవ్వగలదు. దిస్ ఈజ్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ ఇప్పుడు వరకు మనం నేర్చుకున్నవి. చాలా మీకు ఇవన్నీ కూడా మీకు తెలిసిన విషయాలు. ఇప్పటి వరకు మీకు తెలిసిన విషయాలను ఒకసారి నేర్పించుకుంటా వచ్చాను. ఇంకా తర్వాత క్లాసెస్లో 1, 2, 3 క్లాసెస్ అయిపోతే చాలు. అసలు సి లాంగ్వేజ్ అనేది ఏమి లేదండి, ఇది చాలా ఈజీ లాంగ్వేజ్ అనమాట. ఇక్కడ ఇంపార్టెంట్ రోల్ ఎవరు ప్లే చేస్తారంటే మనమే. మనిషి అనేవాడే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడు. ఎందుకంటే కంప్యూటర్కి ఏమీ తెలియదు, మనం ఇస్తే చేసిద్ది అనమాట. ఎందుకంటే ఇప్పుడు కంప్యూటర్ ఉందనుకోండి, చాలామంది ఏం చేస్తున్నారు, కొంతమంది దాన్ని మంచి పనులు చేయడానికి ఉపయోగించుకుంటా ఉన్నారు. చాలా మంచి పనులు చేయొచ్చు మన కంప్యూటర్తో. కానీ కొంతమంది ఏం చేస్తున్నారు అంటే, కొంతమంది డబ్బులు సంపాదించడానికి కంప్యూటర్ను ఉపయోగించుకుంటే, కొంతమంది అదే కంప్యూటర్ని యూజ్ చేసి డబ్బుల్ని దొంగిలిస్తున్నారు, హ్యాక్ చేసేసి అకౌంట్ల నుంచి డబ్బులు తీసేస్తున్నారు. అంటే కంప్యూటర్కి తెలియదు ఏది మంచి పని ఏది చెడ్డ పని అని. ఒకవేళ అది మంచి చెడులకి తెలుసుకునే ఆ నాలెడ్జ్ గాని ఉన్నట్లయితే అది చెడ్డ పనులు చేయమని చెప్పినప్పుడు అది చేయదనమాట. అర్థమవుతుందా? సో మనిషి ఏది చెబితే అది చేసిద్ది అనమాట. నువ్వు చెడ్డ పని చెబుతున్నావు నేను చేయను అని చెప్పేసి అది ఎవరిని కూడా అది రిస్ట్రిక్ట్ చేయదు అనమాట. సో హియర్ ది హ్యూమన్ ప్లేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఏమి తీసుకోవాలి, ఇప్పుడు ఏ వాల్యూస్ తీసుకోవాలి, ఆ వాల్యూస్ తీసుకున్న తర్వాత వాటిని యాడ్ చేయాలా, సబ్ట్రాక్ట్ చేయాలా, అసలు ఏమి చేయాలి అనేది మొత్తం కూడా ప్రోగ్రామ్ రూపంలో రాయాలి. ప్రోగ్రామ్ రూపంలో రాస్తేనే కంప్యూటర్స్కి అర్థమవుతాయి. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అనేది మనకు అర్థమయ్యేటట్లు ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం మనకి ఇంగ్లీష్లో కొన్ని వేరు సింబల్స్ ఉంటాయని చెప్పాను కదా, ఇలా ఇంగ్లీష్ లెటర్స్తో తర్వాత కొన్ని నంబర్స్తో స్పెషల్ సింబల్స్తో హై లెవెల్ లాంగ్వేజ్ అనేది ఉండిద్ది. ఈ హై లెవెల్ లాంగ్వేజ్లో రాసేదాన్ని మనము హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ అంటారు. ఇది మనకు అర్థమవుతుంది
అర్థమవుతుంది. ఇది కంప్యూటర్కి అర్థం కాదు. కంప్యూటర్కి అర్థం అవ్వాలంటే కంపైలర్ అనేవాడు దీన్ని లో లెవెల్లోకి కన్వర్ట్ చేస్తాడు. లో లెవెల్లో కన్వర్ట్ చేసిన ప్రోగ్రాము కంప్యూటర్కి అర్థమైంది. కంప్యూటర్ అప్పుడు దానికి సంబంధించిన దీని సొల్యూషన్ కూడా మనమే ఇచ్చేస్తాం, కానీ అది మనకంటే చాలా స్పీడ్గా వర్క్ చేసి ఇచ్చిద్ది అనమాట. అంతే. దిస్ ఈజ్ అబౌట్ సి లాంగ్వేజ్. ఇప్పటి వరకు చెప్పింది మొత్తం నేను బ్యాక్గ్రౌండ్ అమ్మ. ఇంతకు ముందు చెప్పిన క్లాస్ ఇది ఒక 1 hour 15 minutes ఏమైంది క్లాస్. రైట్. సో ఇంకా నెక్స్ట్ వచ్చే క్లాసెస్ అన్నీ కూడా చాలా ఈజీ అనమాట. అంటే ప్రతిది కూడా మనం చెప్పాలంటున్నాం కదా. ఇక తర్వాత నుండి వచ్చే క్లాస్లో అసలు సి లాంగ్వేజ్ అంటే ఇప్పుడు దాని గురించి ఇంకా అసలు సి లాంగ్వేజ్ అంటే ఏమిటి, ఇప్పుడు లాంగ్వేజ్ అంటే ఏంటి, లాంగ్వేజ్ అంటే ఇప్పుడు లెటర్స్ ఉంటాయి, వర్డ్స్ ఉంటాయి, తర్వాత సెంటెన్సెస్ ఉంటాయి, నెక్స్ట్ గ్రామర్ ఉండేది కదా. సో అదే మన ఇంకా సి లాంగ్వేజ్లో అసలు వాల్యూస్ని మనం ఎలా ఇవ్వాలి, రైట్. ఇప్పుడు అది ప్రింట్ అవ్వాలంటే ఏ స్టేట్మెంట్ యూజ్ చేయాలి, వాల్యూని దానిలోకి ఇవ్వాలంటే ఎలా ఇవ్వాలి, సో అవి మొత్తం కూడా ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా మనము ఇంకా నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాం. ఇంకా 2-3 క్లాసెస్ అయిపోతే అసలు సి లాంగ్వేజ్ మ్యాక్సిమం మీకు 70% అయిపోయినట్లే, రైట్. ఇవి జాగ్రత్తగా మీరు నేర్చుకోండి. క్లియరా? సో నా క్లాసెస్ మీరు విన్న తర్వాత ఒకవేళ మీ సజెషన్స్ ఏమైనా ఇవ్వాలనుకుంటే మీరు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి ఒకవేళ నా క్లాసెస్ బాగా అర్థమవుతున్నాయి